బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు అఘోరి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీలో అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున నార్సింగి పిఎస్ కు తరలించారు. తాంత్రిక పూజల పేరుతో 10 లక్షలు కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే ఫిబ్రవరి 25న బాధిత మహిళ మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఘోరిపై చీటింగ్ కేసుతో పాటుగా బెదిరింపుల కేసు కూడా ఉంది. ఇక ప్రస్తుతం అయితే అఘోరి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీలో తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని ఇటు నార్సింగి పిఎస్ కు తరలించారు. ఫిబ్రవరి 5న ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షలు తీసుకున్నాడు అంటూ కూడా ఇటు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మోకిలా పోలీస్ స్టేషన్లో ఆమె అఘోరిపై కేసు ఫైల్ చేసింది. ఇటు చీటింగ్ కేసుతో పాటుగా అతనిపై 10 లక్షలు కాజేసినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే బాధిత మహిళ ఈ నెల 25న మోకిలా పోలీసులకి అయితే ఫిర్యాదు చేస్తుంది. ఇటు అఘోరిపై చీటింగ్ కేసుతో పాటుగా బెదిరింపుల కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్లో ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్కి అయితే అఘోరిని తీసుకొచ్చారు. ఇవాళ తెల్లవారుజామున యూపీలోని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే మోకిలా పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అఘోరి అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ఎస్ ప్రసన్న, వివాదాలు విమర్శలు పోలీస్ కేసుల అనంతరం ఎట్టకేలకు మోకిలా పోలీసులు అలియాస్ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. నిన్న ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో దాదాపు 3 ప్రత్యేక బృందాలుగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అఘోరి ఉన్న ప్లేస్ని కనుగొని అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామున మొదట మోకిలా పోలీస్ స్టేషన్కు తరలిస్తారని భావించినప్పటికీ ఏసీపీ ఇక్కడే నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఉండడంతో నార్సింగి పోలీస్ స్టేషన్కు అఘోరిని తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఓ మహిళను 10 లక్షల రూపాయలు తీసుకొని తాంత్రిక పూజల పేరుతో మోసం చేసినట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన పోలీసులు దాదాపు 10 రోజుల క్రితమే పూర్తిస్థాయి దర్యాప్తును వేగవంతం చేశారు. మోకిలా పోలీసులు దాదాపు 3 ప్రత్యేక బృందాలుగా ఇటు ఉత్తరప్రదేశ్, ఎందుకంటే అఘోరి దేశ సంచారం చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంశం మనకు తెలిసిందే. మొదట సికింద్రాబాద్లో ఒక ఆలయం సంబంధించిన వివాదంలో ప్రత్యక్షమైనటువంటి అఘోరి ప్రస్థానం అనేది రెగ్యులర్గా విమర్శలకు తావిచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె పరిణామాలు అఘోరి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో కూడా అనేక ప్లేస్లలో కూడా ఆయన వెళ్ళిన సందర్భంలో కూడా విమర్శలు ఎదుర్కొంది. ఎట్టకేలకు ఇటు మొదటి వివాహం చేసుకున్నటువంటి శ్రీవర్షిని వివాహం అనంతరం కూడా విమర్శలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎందుకంటే మరో మహిళను కూడా రాధికానే మరో మహిళను కూడా వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆమె కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టిన నేపథ్యంలో శ్రీవర్షిని వివాహం అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 25వ తేదీన మోకిలా పోలీస్ స్టేషన్లో బాధితురాలు కొన్ని తాంత్రిక పూజల పేరుతో మోసం చేసినట్లుగా కూడా ఆమె పూర్తిస్థాయి ఆధారాలు, డబ్బులు పంపించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆధారాలు కూడా మోకిలా పోలీసులకు సమర్పించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీవర్షిని వివాహం అనంతరం కూడా ఆమె మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు రావద్దని నిర్ణయించుకోవడం, ఎవరైనా తమను ఇబ్బంది పెడితే ఆత్మార్పణం చేసుకుంటామని చెప్పి కొన్ని సంచలన స్టేట్మెంట్ అఘోరి ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా అఘోరి ఉన్నటువంటి ప్రదేశంలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టి ఆమె ఉన్నటువంటి లొకేషన్ని ట్రేస్ చేసిన అనంతరం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న అదుపులోకి తీసుకొని ఈరోజు మోకిలా పోలీసులు నార్సింగ్కి తరలించారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి ఇప్పటికే పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే తాంత్రిక పూజల పేరుతో ఆ మహిళను ఉజ్జయినికి తీసుకెళ్లిన అనంతరం కూడా ఆమెకు తాంత్రిక పూజలు చేసిన అనంతరం 5 లక్షలు మొదట తీసుకోవడం, మరో 5 లక్షలను ఆమెని భయపెట్టి బెదిరింపులకు పాల్పడ్డ అనంతరం కూడా మరో 5 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధిత మహిళ ఎటు దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు పూర్తిస్థాయి ఆధారాలతో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ని. మరికొద్ది సేపట్లో చేవెళ్ల కోర్టుకు కూడా తరలించే అవకాశం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.